నమస్తే. జై శ్రీమన్నారాయణ. సో ఈ స్లోగన్తో ఎందుకు స్టార్ట్ చేయాల్సి వస్తుంది? తిరుమల ప్రాశస్త్యం దెబ్బతినడానికి ఎన్ని కుట్రలు పన్నుతున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం, కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి సన్నిధి శేషాచలం కొండలలో వెంకటాచలపతి నిలయం ఉండే ఆ బృందావనంలో, ఆ ఆనంద నిలయంలో స్వామివారికి నిత్యం భక్తుల తాకిడి ఉంటుంది కదా. మరి దాన్ని, ఆ తాకిడిని తగ్గించడానిక, లేదంటే అరకొర వసతులు సరిగ్గా బాలేవు, భోజన వసతులు బాలేవు, రూమ్స్ దొరకట్లేదు, ఎక్కడికక్కడ క్యూ లైన్లో ఆపేస్తున్నారు. పైపెచ్చి క్యూ లైన్లో ఆపేసిన తర్వాత కూడా సాంబారు, పాలు, నీరు, సాంబార్ అన్నం, అలాగే దద్దోజనం లాంటివి ఇవ్వకుండా చాలా ఇక్కట్లు పడుతున్నారు. అంటే ఇవన్నీ స్ప్రెడ్ అయితే తిరుమలకి భక్తుల తాకిడి తగ్గిపోతుంది. మన మతం ఏదైతే ఉందో అది మతం ప్రచారం చేసుకుందాం. ఇది అంటే నాకు ఓవరాల్గా అనిపించిన కాన్సెప్ట్. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, తద్వారా పాలక మండలి గట్టిగా నిలబడిందో, బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్న ఆధ్వర్యంలో కానీ, ఈఓ గారు కానీ అందరూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఒక్కొక్కటిగా సమీక్ష నిర్వహిస్తుంటే పాతవన్నీ తవ్వకుండానే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏ స్థాయిలో వస్తున్నాయంటే, ఎంత కక్కుర్తి వెధవలు తయారయ్యారంటే ఎవ్వరికి పాప భీతి లేదు, ఏం జరుగుతుందనేది లేదు. మరోవైపు సోషల్ మీడియా వేదికలో ప్రతి ఒక్కరూ కర్మ ఫాలోస్, నువ్వు ఈరోజు ఒకటి దగ్గర 10 రూపాయలు తీసుకుంటే నీకు 1000 రూపాయలు పోతుంది అని చెప్తుంటే, స్వామి హుండీలో పరకామణిలోనే డబ్బులు దొబ్బేశారంటే అసలు వాళ్ళకి ఎంత నిస్సిగ్గుగా, తర్వాత నిర్భయంగా విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు గత ప్రభుత్వ హయాంలో. సో ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే వచ్చిన విషయాలను పట్టుకోవడం మానేసి అసలు అవి ఎలా బయటకు వచ్చాయనేవాడు ఒకడు. అసలు ఇది 100 కోట్ల పెద్ద స్కామే కాదంటాడు ఒకడు. అంటే చూసారా, ఇదేదో సినిమాలో సునీల్కి ధర్మవరం సుబ్రహ్మణ్యం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఆ నాన్న నీకు తొందరపాటు అనే జబ్బు ఉంది అని. ఆ తర్వాత వాడు చెప్తూ ఉంటే ఎనీ డౌట్స్ నాన్న అంటే అంటాడు. ఏంటమంటే ఈ గూట్లే అంటే ఏంటని నన్ను అడుగుతాడు. చెప్పిన అసలు విషయాన్ని వదిలేసి పక్క విషయాన్ని, పనికిరాని విషయాన్ని, ఎందుకు కొరగాని విషయాన్ని పట్టుకున్న వాడినే గూట్లే అంటారా, గూట్లే అని తిడతాడండి. అలాగా దొంగతనం జరిగింది అంటే పెద్ద దొంగతనమే కాదే, అది జస్ట్ డబ్బులు పోయే, అది పెద్ద 100 కోట్లు పెద్ద ఇదేం కాదే అంటే ఏంటి అసలు? వీటిని ఏమనాలి? ఆ సినిమా టైపులో అలా పేర్లు పిలవాలా అంటే? అట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక ప్రెస్ మీట్లో తెలిసింది ఏంటంటే, స్వామివారికి బ్రహ్మోత్సవాల టైంలో కానీ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి పట్టు వస్త్రాలు కప్పి స్వామివారికి కట్టినవే తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా ఆనందభరితం అవుతారు. కొంతమంది వేలంలో దాన్ని దక్కించుకుంటారు. ఇంకొంతమంది స్వామివారికి దగ్గరగా దర్శనం చేసుకొని అక్కడ ఆలయ పూజారులు వాళ్ళు స్వామివారు కట్టిందే మీకు వేస్తున్నాం చెప్పి మెడలో వేస్తే అమితానందం పొందుతారు. అబ్బా, స్వామివారు ధరించింది మనకు ఈరోజు ఇచ్చారా అని. అవి ఎక్కడ కూడా స్వామివారికి ఎవరైనా సరే అసలు సెసలు నిఖార్సైనవే వాడుతారు. అది నెయ్యి కానీ, ఆహార పదార్థాలు కానీ, పట్టు వస్త్రాలు కానీ. ఆ పట్టు వస్త్రాలకు కూడా కక్కుర్తి పడ్డారటండి. మలబరీ పట్టు పురుగు నుంచి వచ్చే పట్టును వాడకుండా పాలిస్టర్తో కూడిన పట్టు అని చెప్పేసి బయటికి షో చేసేసి 54 కోట్ల స్కామ్ చేసేసారట. చూసారా? అంటే ఇప్పుడు నెయ్యి వ్యవహారమే, కల్తీ నెయ్యి వాడేసి ఈ నెయ్యికి ఎంత ఖర్చు అయింది, 23 లక్షల కేజీల లేదా 23 లక్షల టన్నుల నెయ్యి వాడాము కాబట్టి దాని నెయ్యికి ఎంత స్వచ్ఛమైన ఆవు నెయ్యి, దానికి ఎంత అవుతుందని ఎలాగైతే డబ్బులు తినేశారో, ఇప్పుడు కూడా ఒక పట్టు చీర లేదా ఒక పట్టు వస్త్రం ఎంత కాస్ట్ ఉంటుంది? నిఖార్స్ అయిన పట్టు అయితే మినిమం 10,000కి తక్కువ ఉండదు. ఏదైనా సరే, అది ఒక దుపట్టా అవ్వచ్చు, చీర అవ్వచ్చు, లంగా ఏదైనా అవ్వచ్చు. అలాంటిది దాన్ని కూడా పాలిస్టర్ మిక్సింగ్ చేసి అక్కడ కూడా 54 కోట్లు తినేశారంటండి. అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి ఆవేదన అదే. అయ్యా, మనకి మంచి పాలక మండలి వచ్చింది, ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణ ఉంది, మంచి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎక్కడ కూడా రాజీ పడకుండా వెళ్తున్నారు. అప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఏసీబీ వాళ్ళకు వైపు, విజిలెన్స్ వాళ్ళకు వైపు,
దాడి చేస్తూ ఎక్కడికక్కడ చేస్తుంటే ఒకటా రెండా అబ్బబ్బబ్బా. చెప్పడానికి నాకే నోరు సిగ్గనిపిస్తుందండి. అంత ఎలా పోనీ దాంతో వెళ్ళినాడు ఆడని బాగుపడతాడా అండి? ఖచ్చితంగా చూడండి, నేను ఈ మాట అన్నానంటే శపించామని కాదు, ఖచ్చితంగా ఇట్లాంటివి దేవుడికి సంబంధించిన మాన్యాలు కానీ, దేవుడికి సంబంధించిన వెలకట్టలేని వస్తువులకు కానీ ఆ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు మనం కాదు, మన తరం వాళ్ళని చూస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ పరిస్థితి ఏంటని చాలామంది చెప్తుంటారు పెద్దలు, గురువులు వీడియోస్ చేసి. ఒరే బాబు, మీరు కర్మ మీకు వెంటాడుతుంది, కట్టి కుడిపేస్తుంది, మీకు అది అర్థం అవ్వట్లేదని కూడా చెప్తున్నారు. భయం ఎవడు చూశాడు? ప్రస్తుతానికి హ్యాపీగా నడుస్తుంది కదా. ఆడెక్కడ కొట్టాలో వాడికి తెలుసు, పైవాడికి. ఇది చాలదన్నట్టు ఇంకా లేటెస్ట్ ఇంకో బ్రేకింగ్ కూడా ఏంటంటే, తిరుమలలో ఇప్పుడు కొండ మీదకి వెళ్ళేటప్పుడు బస్సులు అన్నీ చెక్కింగ్ అవుతాయి. కొన్నిసార్లు తీసుకెళ్ళినప్పుడు ఉంచేసడం, కింద వదిలేయడం, అమ్మాయి పైకి తీసుకెళ్ళకూడదు, మళ్ళీ మీరు కిందకు వచ్చినప్పుడు తీసుకోండి అని చెప్పడం. కొన్ని సందర్భాల్లో కొండ మీద మర్చిపోతే మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, పలానా దగ్గర మర్చిపోయాం, అది మిస్ అయిందండి. మిస్ అయినప్పుడు దాన్ని విజిలెన్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకుని వదిలి పెడతారుగా. వాళ్ళు రాకపోతే ఒక 6 నెలల్లో, సంవత్సరం పాటు చూస్తారు. ఈలోగా వాళ్ళు రాకపోయి ఆ వస్తువు వాళ్ళకి చేరకపోతే తీసుకెళ్ళి స్వామివారి హుండీలో వేసేయాలి. కొండ మీద పూచేది, కాచేది ఏది కూడా స్వామికే అంకితం. ఆగమ శాస్త్రంలో కూడా అదే చెప్పారు. అందుకే కొండ మీద మహిళలు పువ్వులు కూడా పెట్టుకోకూడదని అంటారు. ఎందుకంటే కొండ మీద ఏదైనా ఆ స్వామికే అంకితం. అలాంటిది అక్కడ మర్చిపోయిన వస్తువులు కూడా తిరిగి వీళ్ళు వాటాలు వేసుకుంటున్నారంట. అదే సినిమా బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ వాటాలు వేసుకున్నట్టు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు. అంటే ఒక మంచి ర్యాంక్ ఉన్నోడికైతే పెద్ద సగం వస్తువులు ఆడిగట, మిగతా చిన్న ర్యాంక్ వాళ్ళందరూ షేర్ చేసుకోవడం అంట. ఏం కుర్తు బతుకులే మీరు? ఇంత హీనమా, ఇంత నీచమా? చిన్న విషయాలకు కూడా మీకు జీతాలు ఇస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక వాదం కూడా వినిపిస్తుంది. ఇలాగ పరకామణి చోరీ కానీ, నెయ్యి కల్తీ కానీ, ఇట్లాంటి మరిచిపోయిన వస్తువుల్ని సర్దుకోవడం కానీ, అలాగే మల్బరీ పట్టు కాకుండా పాలిస్టర్ కక్కురితో పాలిష్ పట్టు పెట్టి స్కామ్ చేయడం కానీ, ఎవరికైతే దేవుడు యందు విశ్వాసం ఉండదో, ఎస్పెషల్లీ వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదో, వాడు నమ్మడో వాడే చేస్తాడు. అది ఖచ్చితంగా నమ్మట్లేదంటే వాడు నాస్తికుడు కాదు, ఖచ్చితంగా పరమతం వాడే అనేది నా అభిప్రాయం. అటువంటి వాళ్ళే ఏముంది, మా దేవుడు చూసుకుంటాడులే, మీ దేవుడు ఏం చేయలేడులే అనుకుంటారు. వెయిట్ చూస్తాం, మనం వింటాం, ఏం కంగారు పడక్కర్లేదు. గతంలో జరిగిన స్వామి కొండ మీద కానీ, స్వామి యొక్క దేవాలయం మీద కానీ కనీసం కన్ను ఎక్కర్లే, ప్రస్తావన వచ్చినా కూడా మట్టి అయిపోతారనేది చరిత్రలో చాలా సందర్భాలు రుజువైంది. మనం అంతవరకు ఓపిక పట్టాలి. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో, అంత స్వామి చూసుకుంటారు అంతే.